ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ టీమిండియాను గత కొన్నేళ్లుగా ఊరిస్తున్న ట్రోఫీ. 2 సార్లు ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరిన టీమిండియాకు 2 సార్లు భంగపాటు తప్పలేదు. ముచ్చటగా మూడోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలన్న భారత జట్టు ఆశలకు అడిలైడ్ టెస్టు ఓటమి ఇబ్బందికరంగా మారింది. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో రోహిత్ సేన 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా మూడో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా అగ్రస్థానానికి చేరుకోగా దక్షిణాఫ్రికా రెండో ప్లేస్ లో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే ఎలా అనే విషయం గురించి తెలుసుకుందాం. అయితే రెండో టెస్టు ఓటమి తర్వాత టీమిండియాకు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు మాత్రం ఇంకా సజీవంగానే ఉన్నాయి. అయితే అలా జరగాలంటే ఆస్ట్రేలియాతో జరిగే మిగతా 3 టెస్టు మ్యాచ్ల్లోనూ టీమిండియా ఓడిపోకుండా గెలవాల్సిన పరిస్థితి. ఈ 3 మ్యాచ్ల్లోనూ గెలిస్తే టీమిండియా ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో బెర్తు ఖాయమైనట్టే. అలా కాకుండా 2 టెస్టులు గెలిచి 1 టెస్టు డ్రా చేసుకున్నా కూడా టీమిండియా టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరుకునే అవకాశం ఉంది. అయితే అప్పుడు దక్షిణాఫ్రికా శ్రీలంక రెండో టెస్టు ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. సౌత్ ఆఫ్రికా శ్రీలంకతో జరిగే రెండో టెస్టులో గెలిస్తే ఇండియాకు ఫైనల్ అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఆసీస్ తో జరిగే మిగతా 3 టెస్టుల్లో ఒక దాంట్లో భారత జట్టు ఓడిపోతే టీమిండియా ఫైనల్ అవకాశాలు ఇతర జట్లపై ఆధారపడి ఉంటాయి. అప్పుడు ఆస్ట్రేలియాతో జరిగే 2 టెస్టుల సిరీస్ లో శ్రీలంక తప్పకుండా ఒక మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ వద్దనుకుంటే ఆస్ట్రేలియాతో జరిగే మిగతా 3 టెస్టుల్లోనూ టీమిండియా తప్పనిసరిగా గెలిస్తే 100% ఫైనల్ చేరుకున్నట్టే.